నవరాత్రి స్పెషల్ మీ ఇంటి వంట చూస్తున్న జీ తెలుగు ప్రేక్షకులందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. నమస్కారం. నవరాత్రి స్పెషల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నవరాత్రి స్పెషల్ మీ ఇంటి వంటలో మూవీ ఆర్టిస్ట్ కల్పన గారు 2 నోరూరించే వంటలను చేసి చూపించబోతున్నారు. సో మరి ఆ వంటలు మనం చూడాలి అంటే వారికి వెల్కమ్ చెప్పాలి కదా. వెల్కమ్ చెప్దామా? హాయ్ కల్పన గారు, వెల్కమ్ టు మీ ఇంటి వంట. హాయ్ అండి. హలో. మీకు కూడా నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జీ తెలుగు మీ ఇంటి వంట ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మరి వంట కంటే ముందు పండగ కదా, పూజ చేసుకుని స్టార్ట్ చేద్దాం. డెఫినెట్ గా పూజారి గారిని పిలుద్దాం, రండి. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదినౌ సర్వేషాం భక్తజనానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ మహిషాసురమర్దిని దేవత ఉద్దిశ్య మహిషాసురమర్దిని దేవత ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. కల్పన గారు, పూజ అయిపోయింది కదా? అవునండి. వంట స్టార్ట్ చేద్దాము. డెఫినెట్ గా. వంటలు బాగా అలవాటు ఉన్నాయా? ఇప్పుడు బాగా అలవాటైందండి. అప్పుడంటే ఇంకా చేసే టైము లేదు, అంత అవసరం లేదు. ఇప్పుడు బాగా టైము అండ్ చేయాల్సింది కంపల్సరీ అవసరం. సో మరి ఫస్ట్ ఏ రెసిపీ చేయబోతున్నారు? పండగ కదండి, స్వీట్ చేద్దామా? సో స్వీట్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే. స్వీట్ పేరేంటి? కోవా ఉండలు. కోవా ఉండలు. ఉండలు చాలా రోజులైంది విని. ఓకే. తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? కోవా, మైదా పిండి, వంట సోడా, పంచదార, నూనె, ఇలాచీ పౌడర్, నెయ్యి. ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ తీసుకోండి. ఫస్ట్ ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి. కోవా 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 ఒక కప్పుకి అంటే ఒక్కొక్కసారి డ్రైగా కూడా ఉంటుందండి కొంచెం. దాన్ని బట్టి మనం మైదా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. మరి ఇంతకు ముందు పెళ్లికి ముందు దసరా వేరు, ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది. అవును. ఎన్ని మంత్స్ అయింది మ్యారేజ్? 6 months అయింది. న్యూలీ మ్యారీడ్. అనగానే పండగలు అంటే వాళ్ళు పిలవడం, అత్తయ్య వాళ్ళు ఇంకెవరైనా చుట్టాలు ఉంటారు కదా, తిరగడమే సరిపోతుందా? లేదండి, యాక్చువల్గా ఏంటంటే నేను చాలా చోట్లకి ఇంకా వెళ్ళాల్సింది బ్యాలెన్స్ ఉంది. ఇంకో 6 months లో ఫినిష్ అవుతుంది. ఓకే. సో మీ వారికి బాగా తినడం, ఫుడ్ లవరా? అవునండి. సో అయితే మీకు కొంచెం పని ఉంటుంది. ఇంకా అంతకంటే ఏం చేస్తామండి, చక్కగా వండి పెడితే అదొక కాంప్లిమెంట్. ఫుడ్ ఇష్టం లేదనుకోండి, ఇంకేం కాంప్లిమెంట్స్ రావు. సో ఇదే బెటర్ అండి. సో మరి మూవీస్ ని ఎలా కాంపన్సేట్ చేస్తున్నారు? ఇంట్లో పని తనకు ఇంట్రెస్ట్, నేను చేస్తాను అంటే ఓకే అన్నారు. అంటే తనకు వర్క్ పట్ల చాలా రెస్పెక్ట్ అనమాట. తన వర్క్ అయినా తనకంతే, ఎవరినైనా సరే జస్ట్ మీ ప్రొఫెషన్ అన్న రెస్పెక్ట్ ఇస్తారు. సో లక్కీ అనమాట, మంచి హస్బెండ్ దొరికారు. వెరీ లక్కీ, వెరీ వెరీ లక్కీ. ఓకే, వింటున్నారు, చాలా బాగా చెప్తున్నారు అనుకుంటున్నారు. ఆయనకి పెద్దగా తెలుగు చూడరా? అదొకటి ఏంటంటే అడ్వాంటేజో డిసడ్వాంటేజో నాకు తెలియదు. కానీ నువ్వేం సినిమా చేసావు మా వాళ్ళందరూ చెప్తారు కదా, ఇది చూసిందండి, అది చూసినా పర్లేదు. ఓకే. తెలుగు వాళ్ళు కాదా? అంటే తెలుగు అండ్ కన్నడ. ఇప్పుడు ఉండటం బెంగళూరే. అవునండి. సో మూవీస్ ఎప్పుడైనా అవుతే ఇక్కడ వస్తున్నారు? అలా ఏం లేదండి, అక్కడ 15 days, ఇక్కడ 15 days. ఏముంది చూసారా, ఇది మనం కోవా వేసి మైదా వేసాక కూడా చక్కగా ఇందులో మిక్స్ అయిపోతుంది. అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాం అనుకోండి. సో మైదాతో బాగా కలుపుకొని మరి బాల్స్ ఎలా అవుతాయి? మీ డౌట్ కరెక్టే. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. సో నెయ్యితో బాగా కలుపుకోవాలి. ఓకే అండి, మనం ఇది మిక్స్ చేసుకుంటున్నాము. అంతలోపు ఆయిల్ వేడి పెట్టేసేద్దాం. ఇందులో ఆయిల్ పోస్తారా? వేస్తాను. దాంతోపాటు ఇంకొక పని చేసి పెట్టండి. ఇక్కడ పాకం రెడీ చేసేసుకుందామండి. ఇది కూడా వెలిగించిన? సో 2 అయిపోతుంటాయి. చాలా సింపుల్. అండ్ ఇందులో వాటర్ వేయాలా పాకానికి? అవును. ముందు షుగర్ వేద్దామా? 1 cup. ఓకే, నో ప్రాబ్లం.
షుగర్ వేసాం కదా, 1 కప్పు వాటర్. ఇది మన జడ్జమెంట్ అండి. సో సరిపోతుంది. లైట్ పాకం వచ్చే వరకునా? కొంచెం అండి, మరి గులాబ్ జామ్ చేసేంత లైట్ కాదు కానీ ఇంకొంచెం థిక్. సో మరీ లేత పాకం కాకుండా లైట్గా కొంచెం ముదురు పాకం. చక్కగా మిక్స్ అయిపోయిందండి. సో దీన్ని మనం ఉండలుగా చేసుకుందాం. ఏమి అసలు వాటర్ ఏం యూజ్ చేయలేదు, చక్కగా కోవా, మైదా, నెయ్యి. సో కల్పన గారు చాలా కామ్గా అనిపిస్తున్నారు. ఇంట్లో కూడా కామ్గానే ఉంటారా? అబ్బే ఏం లేదా, ఇంట్లో మాత్రం ఇంట్లో గోలా, ఇంట్లో పులి, బయట పిల్లి. ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు అంతే అండి. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంతే, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ. అక్క, అన్నయ్య, సిస్టర్స్, బ్రదర్స్? అక్క, అన్నయ్య. మీరేం లాస్ట్? నేను లాస్ట్ అయితే ఇంకా అడగవసరం లేదు. కోతి పనులు చేయను అంటూ ఉండవు. మరి మమ్మీ ఎలా భరించేవాళ్ళు మిమ్మల్ని? తప్పదండి, ఇంకా తప్పదు. గొడవ పెట్టడం, ఏ అలర్జీ ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయడం లేదు. లైక్ షీజ్ లైక్ మై ఫ్రెండ్ అనమాట. అందరూ చిన్నపిల్లలు అంటే బాగా ఇదిగా ఉంటుంది, ప్రేమ అందరి మీద కన్నా ఎక్కువ ఉంటుంది చిన్న వాళ్ళ మీద. అవును, మరి 10 years భరించారండి నన్ను. ఇండస్ట్రీలో నేను 10 years ఉంటే నాతో పాటు 10 years డే 1 నుండి ఇప్పుడు కూడా, ఇప్పుడు వరకు ఈ రోజు కూడా నాతో పాటు రావాల్సింది. ఇంకా తప్పదు కదా. చాలా లక్కీ మీరు అన్ని కదా. మా మదర్ కూడా అదే అంటుంది, అదృష్టం. ఇంకా ఇంత టైం మా బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళతో కూడా స్పెండ్ చేయలేదండి. సో నాతోనే ఎక్కువ స్పెండ్ చేస్తాను. ఓకే, మరి అలాగే ఈరోజు నవరాత్రిలో స్పెషల్ ఎపిసోడ్. ఇందుకు కూడా మళ్ళీ వచ్చి చక్కగా వంటలు చేసి చూపించడం అంటే మాటల లక్కీ కదా. మీరు ఆపర్చునిటీ ఇచ్చారు మాట. అందులో అక్కడ నుండి పిలిపించారంటే థ్యాంక్స్ టు నీటి వంట. యూర్ మోస్ట్ వెల్కమ్. సో మీలాంటి వాళ్ళు చక్కగా మాటలు చెప్తూ వంటలు చేస్తే ఎవరు చూడరు చెప్పండి, నేర్చుకుంటారు చక్కగా మంచి రెసిపీస్. థ్యాంక్ యూ. సో ఉండల్లా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే తర్వాత చెప్తారు. ఓకే, నాకైతే కొంచెం అర్థమైపోయింది కదా. సో ఆయిల్ ఇలాగే చూస్తారండి, ఇలా చూస్తే చాలా కష్టం, తర్వాత చాలా రోజులు గుర్తుంటుంది. ఇంకా అన్ని పూజలు అవి ఎక్కువ చేస్తూ ఉంటారా ఇంట్లో? మా మదర్ కూడా చాలా చేస్తారు. టెంపుల్స్కి వెళ్ళడం. అవును. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ ఫినిష్ చేశాను, పీజీ చేస్తున్నాను. స్టిల్ పీజీ ఇప్పుడు చేస్తున్నాను. కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవచ్చు. సో పాకం సరిపోతుందా ఇంకా? ఇంకొంచెం అవచ్చా అండి? మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది వంటల్లో. మరి మీ వారిది మ్యారేజ్ అంటే మీతో ఎలా అయింది? ఇంట్లో మాట్లాడారా లేకపోతే అందుకు పరిచయమా? లేదా యాక్చువల్గా పెళ్లి చూపులు అవి అంటే కొంచెం ఇష్టం లేని పని. బట్ అయినా కానీ అన్ని వాళ్ళు ఫొటోస్ చూసుకొని. ఎందుకు ఇష్టం లేదు పెళ్లి చూపులు అంటే? ఏంటో ఇష్టం లేదా? ఇంకోటి రాదా? అది సినిమాల్లో చూసాం కదండి, ఇలా కూర్చొని ఇలా నమోస్తూ ఉంటాయి కదా అలాంటి. కానీ నేను బాగా టెన్స్ అయిపోయానండి. అందరూ సిగ్గుపడతారు, ఇలా అలా ఏం ఉండదు, టెన్షన్ వచ్చేస్తుంది. అంటే కొంచెం భయంగా, కొంచెం ఏంటో అదొక ఇది అన్నట్టు. అవునవును. మరి మీ వారు ఏం క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని ఫస్ట్ టైం? వంటలు వచ్చి అని అడిగారా? పాటలు వచ్చి అని అడిగారా? ఒకసారి నడువు అన్నారా? డాన్స్ ఎందుకు? డాన్స్ బాగా చేస్తారు ఆయన? ఏమోనండి, నేను ఇప్పటికీ అదే ఆశ్చర్యపోతాను. అలా అడిగారేంటి అని అడుగుతాను. అంటే చూస్తే అలా అనిపించింది, అందుకే. డాన్స్ వచ్చి అనుకున్నారంట? ఏమనుకున్నారు కానీ డాన్స్ వచ్చా అని అడిగారు. ఏదో వచ్చు కానీ బేసిక్స్, క్లాసికల్ బేసిక్స్ వచ్చు కానీ డాన్స్ ఏంటి టచ్ లేదని చెప్పేసాను. సీరియస్గా క్లాసికల్ నేర్చుకున్నారా? వచ్చిన బేసిక్స్ కొంచెం 3 months అలా నేర్చుకున్నాను. వచ్చని చెప్పొద్దండి, అసలు ఏదో చెప్పాలంటే రాదని చెప్పాలి. కాకపోతే ఏంటంటే ఇంకా ఇండస్ట్రీలో ఉన్న తర్వాత ఏంటంటే కొంచెం అది మనకు డెవలప్ అవుతుంది. ఆర్ట్ ఉన్నా కానీ మన వాళ్ళు అది యూస్ చేసుకుంటారు. చిన్నగా పాట పాడినా అది వచ్చినా ఏదైనా వచ్చండి చేస్తారంటే చేస్తామంటే ఎంకరేజ్ చేస్తారు. సో దానివల్ల అది అలా ఉండిపోయింది అనమాట. అయిపోయిందండి. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదండి. కల్పన గారు మీది నేటివ్ ఎక్కడ? హైదరాబాదేనండి. హైదరాబాద్ లోకల్. సో మీ వారిది? వాళ్ళు హైదరాబాదేనండి. హైదరాబాదే. సరిపోతుందా కలర్? ఆల్రెడీ పాకం రెడీ చేసేసుకున్నాం కదండి. సో ఇవి కూడా ఓకే పాకంలో వేసేసుకోవచ్చు. ఈ వేడి మీద వేస్తే చక్కగా అది లాగేసుకుంటుంది అనమాట. ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? నేను ట్రై చేశానండి. మీరే ట్రై చేసి కొత్తగా స్టవ్ ఆఫ్ చేసి ఓకేనండి. ఇప్పుడు ఫైనల్గా ఇలాచీ పౌడర్ ఇందులోనే వేసుకున్నాం. ఇలా నానిన తర్వాత అందులోనే వేస్తే పట్టేస్తుంది కదా. సో దాని గురించి సో ఆ ఉండలకి పట్టి టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీద్దామండి. డెకరేషన్ మస్ట్ అండి, చూడటానికి అందంగా ఉంటే తినాలనిపిస్తుంది. కోవా ఉండలు రెడీ అయిపోయాయి.
సో మరి కోవా ఉండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. కోవా ఉండలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కోవా, మైదా, షుగర్, వంట సోడా, నూనె, ఇలాచీ పౌడర్, నెయ్యి. కోవా ఉండలు తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు కోవా, 1 కప్పు మైదా, కొద్దిగా నెయ్యి వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ కాగాక బాల్స్ వేసి, బాల్స్ వేగేలోపు పక్క స్టవ్ మీద పాన్ పెట్టి కరిగిన తర్వాత ఫ్రై అయిన బాల్స్ వేసి ఎలాచీ పౌడర్ చల్లి 2 నిమిషాలు ఉంచి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, కోవా ఉండలు టేస్ట్ చేయడానికి రెడీ.